నుదుటిపై బొట్టు శాస్త్రీయ ప్రమాణం. బొట్టు ముఖానికే అందం. అంతేకాదు, స్త్రీ పురుషులిద్దరూ నుదుటన బొట్టు ధరించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. హిందూ సాంప్రదాయంలో అది సనాతనం. చందనం, విభూది, కుంకుమ వీటిలో ఏదో ఒకటి ధరించవచ్చు. కొందరు చందనంపై కుంకుమ బొట్టు ధరిస్తారు. నుదుటిలో కనుబొమ్మలు రెండింటి మధ్య ఆజ్ఞాచక్రం ఉంది. దీనిపై వేలుతో నొక్కుతూ సింధూరాన్ని దిద్దుకోవడం వల్ల అక్కడ ఉండే నరాలు ఉత్తేజితమవుతాయి. యోగ శాస్త్రానుసారం జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తి పెరుగుతాయి. బొట్టు గురించి పద్మపురాణం, ఆగ్నేయ పురాణం కూడా వివరించాయి. అయితే ఆధునిక కాలంలో ప్రశ్నించే మనస్తత్వం పెరిగింది. నుదుటి భాగానికే ఎందుకు బొట్టు పెట్టుకోవాలి, మరొక అవయవంపై ఎందుకు పెట్టుకోరాదని ప్రశ్నిస్తారు. నుదుటి భాగాన్ని జ్ఞాన నేత్రంగాను, శక్తి కేంద్రంగాను వర్ణిస్తారు. మూడో కంటి అవశేషంతో దీనికి సంబంధం ఉంది. హార్మోన్లు పెంపొందించేది. మంచి ఆలోచనలు పుట్టడానికి బొట్టు దోహదం చేస్తుంది. దృష్టి దోషాన్ని కూడా నివారిస్తుంది.